నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. కష్టం అనేది సర్వసాధారణమే. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టం ఉంటుంది. అయితే కష్టం వచ్చినప్పుడు రకరకాలు అంటే ఎవరి మీదకైనా నెట్టేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఫస్ట్‌గా నెపాన్ని మోసేది పాపం ఈశ్వరుడే. ఇన్ని పూజలు చేసేసాను, నాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు, దేవుడే లేడు అని మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. అయితే కష్టాన్ని కూడా దాన్ని ఆస్వాదించేవాళ్ళు ఉన్నారు మహాత్ములు. వాళ్ళ వాళ్ళ గురించి మనం మాట్లాడక్కర్లేదు. కాకపోతే కష్టం ఉన్నప్పటికీ ధైర్యాన్ని కోల్పోకుండా ఈశ్వరుడిని నమ్ముకుంటూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నిజమైన భక్తి అదే. అయితే మన నిత్య దైనందిన జీవితంలో మనం చేసేటటువంటి పొరపాట్లు కూడా కష్టానికి దోహదపడతాయా అనేది ఈనాటి అవును. ప్రశ్న అండి. ఖచ్చితంగా దోహదపడతావండి. ఎందుకు అంటే మన కాళ్ళు తడవకుండా మనము సముద్రాన్ని దాటలేమన్నట్టు గాని, అదేవిధంగా కంటి నీరు రాకుండా సంసారాన్ని కూడా వెళ్లదీయడం కష్టము అనేటువంటిది ఎంతవరకు నిజమో కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు ఇంట్లో తెలిసి తెలవక చేసుకునేటువంటి వాటి వల్ల ఖచ్చితంగా కూడా కష్టాల పాలవుతారు. లక్ష్మీదేవి ఇంటి నుండి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి, జ్యేష్ఠాదేవిని ఆహ్వానిస్తూ లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఆ కొన్ని కొన్ని సందర్భాలలో. ఇది ఎవరు నమ్మినా నమ్మకున్నా కూడా ఖచ్చితంగా నిజము. ఎందుకు అంటే ప్రదోష కాలాలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రదోష కాలాలలో నిద్రపోవడం కానీ, అవును. ఎందుకంటే మనము చిన్నప్పటి నుండి కూడా చిన్నతనం నుండి కూడా అందరూ చెప్తూనే ఉంటారు జనరల్‌గా. ఇప్పుడు ఏదో మనం కొత్తగా చెప్పడం అని కాదు. ఇలాంటివి కొన్ని ఉంటవి. అవి మనం చెప్పుదాము. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి గనుక మీరు చేసినట్టయితే కష్టం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కనుక మీరు ఆ వైపుగా ఉండకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా దేవతా పూజ మందిరం ఏదైతే ఉంటుందో మీ ఇంట్లో, ఆ యొక్క పూజా మందిరంలో ఒకటే ఆహ్, చిత్రపటం, అంటే ఉదాహరణకు శంకరునికి సంబంధించిన చిత్రపటం ఉంది. అలాంటిదే మరొకటి పెట్టుకోకూడదా అలా? పెట్టకూడదు. అయ్యో! ఉన్నటువంటిదే మరొకటి పెట్టకూడదు. ఇప్పుడు వినాయకుళ్ళు ఉంటారు. చాలా మందికి చూస్తూ ఉంటే 4, 5 విగ్రహం ఉంటాయి. వేరు, ఫోటో వేరు, ఇది వేరు. నేననేది ఏమిటి అంటే ఇప్పుడు ఏదైనా ఒకటే ఉండాలి యాజ్ ఇట్ గదా! ఈస్‌గా ఒకటే. యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ నేను చెప్పేదేమిటి అంటే, ఒకటే దేవతకు సంబంధించినటువంటిది ఉండకూడదు. చిత్రపటాలు. హ్మ్. ఇప్పుడు వినాయకుడు అంటే విగ్రహమును, ఫోటో వేరు. మా ఇంట్లో ఉన్నాయి. విగ్రహాలే 3, 4 ఉంటాయి. విగ్రహాలు నేనేం చెప్తున్నా తల్లి, ఫోటోలు ఉండకూడదు. చిత్రపటాలైతే ఉండకూడదు ఇంట్లో పూజా విగ్రహాలు కూడా మందిరంలో. విన్నాను మీరన్నట్టుగానే నేను విన్నారా? విన్నాను. పెట్టకూడదు. అయితే పూజా గదిలో హ్మ్. ఒకే దేవతకు సంబంధించినటువంటిది చిత్రపటాలు ఉంచకూడదు, విగ్రహాలు ఆల్సో. ఓకేనా? హ్మ్. మరి వాటిని ఏం చేయాలండి? వీడియో చివరిలో చూద్దామండి. తప్పకుండా. విన్నరా? రైట్. ఇక రెండవది శనివారం రోజు నువ్వుల నూనె కావచ్చును, మంచి నూనె కావచ్చును, ఎలాంటి నూనెనైనా కూడా ఇంటికి కిరాణా షాప్‌లో అంటే షాప్ నుండి కొని తీసుకొని రాకూడదు. శనివారం నూనె ఆ! కొనుక్కోకూడదు. ఆ శనివారం రోజు నూనె అయిపోయేటువంటి విధంగా కూడా చూసుకోకూడదు. అది గుర్తుంచుకోండి. నూనె లేదు అనేటువంటి మాట శనివారం రోజు ఇంట్లో ఉండకూడదు. మరి ఏ రోజు కొనుక్కోవచ్చు? మిగిలిన రోజులు ఎప్పుడైనా కూడా. బుధవారం కొనుక్కోవచ్చు. శనివారం రోజు నూనె అనేటువంటిది కొనడం గాని, తేవడం లాంటివి గాని కుదరదు. ఆదివారం కూడా వద్దు, నూనె జోలికెళ్ళొద్దు అని కూడా అంటూ హ్మ్. ఉంటారు. హ్మ్. విన్నరా? ఇక మరొకటి, పూజ మందిరం వద్ద గాని, లేదా వంటగదిలో గాని ఇవాళ రేపు ఫోన్‌లు వచ్చిన తర్వాత కొంత వీరికి అసలు అంటే కొన్ని కొన్ని వీరికి తెలిసా తెలవకనో అంటే నా ఫోన్‌లో ఆ విధంగా మాట్లాడడమో, లేకుంటే మరొకటో చూసుకుంటూ పని చేసుకుంటూ ఉంటారు. అదేమిటి అంటే ఈ యొక్క ఎలాంటి పనైనా, అంటే ఐ మీన్ మీరు చేసేటువంటి పని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఫోన్ మీదనే ఇంట్రెస్ట్ ఉండడం. ఇందులో ఈ యొక్క తల దువ్వుకునేటువంటి పరిస్థితులలో ఈ యొక్క మీరు రోజు నిత్యము కూడా పూజ చేసేటువంటి ఆ యొక్క పూజా మందిరం వద్ద గాని, లేదా ఈ యొక్క వంట రూమ్‌లో గాని దువ్వుకోకూడదు. ఓకేనా?
ఇక మరొక పాయింట్ ఏమిటంటే ఇల్లును ఊడ్చేటువంటి చీపురు ఏదైతే ఉందో దానిని నిలుచోపెట్టేటువంటి పరిస్థితిలో అందరికీ కూడా కొన్నిసార్లు ఇక ఇష్టం వచ్చినట్టు పారేయడం కానీ దాన్ని అసలు దానికి ఒక విలువ లేకుండా కూడా ఉంటుంది కొన్ని ప్లేసుల్లో. అట్లా కూడా చూసుకోవాలి. ఇంకా బట్టలు మనం ఒక వీడియో కూడా చేసి ఉన్నాం. బట్టలు పిండినటువంటి నీటిని కాళ్ళ మీద పోసుకోకూడదు అని చెప్పి విన్నారా. ఇక ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కూడా చాలా మంది కూడా ఈ ఫోన్లు ఒత్తుతూనే ఉంటారు. విన్నారా. నిద్ర లేచిన తర్వాత చక్కగా మనము ఆ యొక్క కొంత సమయాన్ని దేవతా పూజ మందిరానికి కానీ లేదా ఏమైనా జపం కానీ లేదా ఏమైనా మెడిటేషన్ కానీ ఇలా చేసుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం చేయడం. మార్నింగ్ సమయం ఏంటంటే చాలా ఎనర్జీతో కూడుకున్నటువంటిది అది. దానిని మీరు ఊరికే ఫోన్లు ఆడడానికి వినియోగించినట్టయితే ఆ రోజు మొత్తం కూడా నీరసంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కళ్ళ మీద ఎఫెక్ట్ బాగా పడుతుంది. నైట్ మొత్తము కూడా మీరు కళ్ళు మూసుకొని పడుకుంటారు కనుక కంటి మీద ఎక్కువ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనివల్ల కూడా కొన్ని కష్టాలు. ఇట్లా ఎప్పుడైతే మనము పడుకున్న తర్వాత నిద్ర లేచిన తర్వాత ఆ యొక్క దుప్పట్లను కూడా చక్కగా కూడా మడత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్నానం చేసినటువంటి టవల్ను కూడా వీరు తీసి పక్కన వారేస్తూ ఉంటారు. అంటే ఇలా కొన్ని విషయాలు మీరు నిత్యము మీ యొక్క ఈ యొక్క మనము నడిచేటువంటి యొక్క దైనందిక జీవితంలో విన్నరా ఇవి కొన్ని పాటించినట్టయితే కొన్ని కష్టాలు అనేటువంటిది కానీ కొన్ని దరిద్రం అనేటువంటి నుండి కానీ కొంత విముక్తి పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. సో వీటి జోలికి వెళ్ళకూడదు. ఈ తప్పులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక మరొకటి ప్రదోష కాలంలో లైట్ వేసిన తర్వాత డబ్బులు ఇవ్వడం కానీ విన్నరా. అది ఎప్పుడైనా కూడా లైట్ అనేటువంటిది దీపారాధన అయిన తర్వాత వన్స్ లైట్ అంటే ఇప్పుడు వచ్చినవి సాయంకాలం దీపారాధన చేస్తారు. దీపారాధన చేసిన తర్వాత డబ్బులు ఇయ్యము ఇప్పటికీ అంటారు. విన్నరా. మొన్న ఒక వేరే ఒక దగ్గర పూజ అయిన తర్వాత దక్షిణ కోసం అని చెప్పి ఒక మనిషిని పంపిస్తే లైట్ వేసాం గురువు గారు, రేపు మార్నింగ్ నేను దేవాలయానికి వచ్చి ఇస్తా అని చెప్పి అన్నారు. ఏమిటి మేము చేసిన దానికి కూడా ఇవ్వరా, ఏదో అప్పులు ఇవ్వరు అని అంటే ఒక పద్ధతి. అయ్యో నిజమమ్మా, గృహప్రవేశం అయ్యింది ఒక దగ్గర. ఇది కాదు, అయ్యో ఆ సార్ చూస్తాడు వీడియో, అంటే వీరిదని కాదు చెప్తున్నాను. వేరే ఒక వద్ద గృహప్రవేశం అయ్యింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆవు వచ్చింది, ఆవు తీసుకొని వచ్చినటువంటి వాడికి డబ్బులు ఇచ్చారు. 5,000 చేంజ్ ఏమో తీసుకున్నాడు వాడు. కేవలం ఆవుని తీసుకొచ్చి లోపల తిరిగినందుకు సన్నాయి మేళం వారికి డబ్బులు ఇచ్చేశారు. అయితే ఇక్కడ తెలంగాణ సైడు మనకు కొత్తగా గృహప్రవేశం ఏమైనా చేసినా ఆయన వివాహం అయినా కూడా గంగిరెద్దులు అనేటువంటి వారు ఉండేది, వాళ్ళు వస్తారు. ఇక్కడేమిటి, ఇక్కడికి ఎవరు వస్తారో తెలుసు జనరల్ గా. కనుక అందరికి డబ్బులు ఇచ్చేశారు. ఇక మా దగ్గరికి వచ్చేసరికి గురువుగారి వాళ్ళ శుక్రవారం కదా, రేపిస్తాను. సరే శుక్రవారము ఇంతగనము మాకు గొంతు పోయేంత విధంగా పూజ చేయించాము, అంతా అయిపోయింది. ఇక నేను అనుకున్నా, అన్న అక్కడే అడిగా, అన్న అంటే వేరే వారు ఏమైనా అనుకుంటారు కానీ చెప్తున్నా, ఇంతమందికి శుక్రవారం ఇచ్చినారు మీరు, మా దగ్గరికి వచ్చేసరికి ఇయ్యకని చెప్పి ఎవరు చెప్పారని. ఇచ్చినా నేను తీసుకోను, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను నన్ను నమ్ముకొని వచ్చినటువంటి వారు 4 ఉన్నారు, వారికి ఎవరికి ఏ అవసరం ఉంటుందో తెలియదు. విన్నారా. కనుక ఎప్పుడైనా కూడా ఒక పని అయ్యింది అంటే ఎవరికైనా కూడా 4 రూపాయలు ఇస్తే సంతోషం ఇస్తుంది. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి చాలా సంతోషం అనిపిస్తుంది. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. ఈ నిత్య దైనందిన జీవితంలో ఇట్లాంటి తప్పులు చేయకుండా అనవసరంగా లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోకుండా ఉంటే బెటర్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మహాదేవ.